అమర్ వాళ్ళు అందరూ కలిసి 2 కార్లలో గుడికి వెళ్తూ ఉంటారు. ఒక కారులో అమర్, బాగి పిల్లలందరూ ఉంటే ఇంకొక కారులో మనోహరి, చంబా ఉంటారు. అమర్ డ్రైవ్ చేస్తుంటే బాగి బుజ్జమ్మనెత్తుకొని తన ముందు సీట్లో కూర్చొని ఉంటుంది. అమర్, బాగీల వెనకాలే ఆనంద్, ఆకాష్, అంజు ముగ్గురు కలిసి కూర్చొని ఉంటారు. అలా కారులో వెళ్తున్న మనోహరి ఒక్కసారిగా చంబాతో, ఏంటి ఈ ప్రచండ ఇంకా ఎక్కడున్నాడు, ఇంకా ఇక్కడికి రావటం లేదు ఏంటి అని మనోహరి చంబాతో అంటూ ఉంటుంది. అప్పుడు చంబా మాత్రం మనం గుడికి చేరుకునే లోపు ప్రచండ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు అని చంబా మనోహర్తో అంటూ ఉంటుంటే మనోహరి, చంబా ఇద్దరు కలిసి ప్రచండ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు అప్పుడే ప్రచండ ఒక్కసారిగా ఉరికొచ్చినట్టు ఉరికొచ్చి వెంటనే రాబందులాగా గాల్లో మారిపోతాడు. రాబందులాగా మారిన ప్రచండ వెంటనే అమర్ వాళ్ళ కార్ల వైపు రాబందులాగా గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. అలా రాబందులాగా గాల్లో ఎగురుతున్న ప్రచండకి అమర్ వాళ్ళ కారు ఒక్కసారిగా కనిపించడంతో వెంటనే అమర్ వాళ్ళ కారు ముందు వచ్చి అలా రాబందులాగా అడ్డంగా కారుకి ఉంటాడు. అలా రాబందు కారుకి ఎదురుగా ఉండడం చూసి అమర్, పిల్లలు, బుజ్జమ్మ, బాగి అందరూ టెన్షన్ పడుతూ ఉంటే రాబందులాగా వచ్చిన ప్రచండాన్ని చూసి మనోహరి, చంబా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే ప్రచండ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రాబందులాగా ఎగురుకుంటూ వచ్చి అమర్ వాళ్ళ కారుపై దాడి చేస్తూ ఉంటారు. అమర్, బుజ్జమ్మ, బాగి పిల్లలందరూ కలిసి భయపడుతూ ఉంటే బాగి ఒళ్ళో కూర్చున్న బుజ్జమ్మపై ప్రచండ తీవ్రంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అమర్ కూడా ఆ రాబందుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ రాబందు శక్తి ప్రభావంతో రాబందుని కంట్రోల్ చేయలేకపోతాడు. మరి ఆ రాబందు బారి నుంచి చిన్నారి, అరుంధతి, బుజ్జమ్మని ఎవరు కాపాడతారు? లేకపోతే ఆ ప్రచండ పన్నాగానికి చిన్నారి, ఎలాంటి బుద్ధి చెప్పనున్నది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.